లెవెల్ తెలుస్తుందా దీంట్లో? ఫ్లో బాగానే ఉంది. అదే డస్ట్ కలెక్టర్లు ఉన్నాయి కదా, అది మీరు వారానికి ఒకసారి తీసి క్లీన్ చేసుకుంటుంటే ఫ్రీగా వచ్చేస్తుంది. మీకు డస్ట్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నట్టు ఉంటుంది. ట్యాపా? వచ్చేస్తుంది మామూలుగా. మీరు తిప్పుకుంటా ఉంటే దాన్ని క్లీన్ చేస్తాం. అది క్లీన్ చేసుకుంటుంటే మీకు వాటర్ ఫ్లో బాగుంటుంది. చేసుకోండి, గడ్డ వైపు పెట్టారు కదా, తీసి చేసుకుంటే బాగుంటుంది. పెట్టుకోవాలి, సాఫ్ చేసుకోవాలి. సాఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఫిట్ చేసుకోవాలి. సాఫ్ చేసుకుంటే వాటర్ ఫ్లో తగ్గదు. చేసుకుంటే కానీ మీకు మొబైల్లో క్యూ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఇంట్లో వైఫై ఉండాలి. అది ఎక్కడ? ఇంటి నుంచేనా? బయటికి వెళ్ళి చేసుకోవచ్చు. ఇది పవర్ ఆన్ చేయాలి. వైఫై ఉంది కదా, వైఫై ఆన్ చేయగానే వైఫై సింబల్ వస్తుంది. తర్వాత రిమోట్ స్టార్ట్ అని ఉంటుంది. రిమోట్ స్టార్ట్ కూడా లాంగ్ ప్రెస్. వాష్ లిక్విడ్ దీంట్లో వేసుకోవాలండి. ఇది ఫ్రీ వాష్. సరే పవర్ ఆన్ చేస్తారా? పవర్ ఆన్ చేయాలి. పవర్ ఆన్. నాలుగు మెయిన్ వాష్ లిక్విడ్ దీంట్లో వేసుకోండి. ఇది కంఫర్ట్. ఇది ఫ్రీ వాష్. ఇక్కడ ఫ్రీ వాష్ అని వేసారా అంటే మెయిన్ వాష్కి వెళ్ళే ముందు వాష్. ప్రోగ్రామ్స్ ఇది ఫస్ట్ వచ్చి ఇది కాటన్ అండి. కాటన్ బట్టలు, రెగ్యులర్ కాటన్. కాటన్ ప్లస్ వచ్చి హెవీ కాటన్ ఉంటుంది కదా, పెద్దవాళ్ళు వేసుకుంటారు పెద్దవాళ్ళు. అవి డైలీ యూజ్ మిక్సర్లో వాడండి మీరు. మిక్సర్ ఫ్యాబ్రిక్ అన్ని రకాలు. ఈజీ కేర్ అంటే పలుచగా ఉండేవి. సైలెంట్ వాష్కి వచ్చేసరికి RPM 800 ఉంటుంది. ప్రోగ్రామ్ అయిన తర్వాత అలారం సౌండ్ రాదు. వాష్ అంటే మీకు డ్రమ్ స్పీడ్ తగ్గుద్ది. 800 ఉంటుంది. చూసారా, మిక్సర్లో మీకు 1400 ఉంది సౌండ్. సైలెంట్ వాష్లో 800కి వస్తుంది. స్పిన్ అండి స్పీడ్. డ్రమ్ తిరిగే స్పీడ్ తగ్గిపోద్ది సైలెంట్ వాష్లో. ప్లస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత అలారం సౌండ్ రాదు. అన్నిటికీ అలారం సౌండ్ వస్తుంది. సైలెంట్ వాష్లో అలారం సౌండ్ రాదు. ఎలర్జీ కేర్ వచ్చి హాస్పిటల్ బట్టలు అవి ఉంటాయి కదా, ఎలర్జీ బట్టలు అవి. ఈ బేబీ చిన్నపిల్లల బట్టలు అన్నారు కదా, స్టీమ్ అవుతుంది దీంట్లో లేటెస్ట్గా. బేబీ స్టీమ్ కేర్. డౌన్లోడ్ సైకిల్ వచ్చి మీకు రిన్స్ స్పిన్ అవుతుంది, వాష్ అవుతుంది. టబ్ క్లీన్ ఇది 30 వాష్కి ఒకసారి టబ్ క్లీన్ చేసుకోవాలి. 30 వాష్ తర్వాత. అది ఎలాగంటే టబ్ క్లీన్ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ వేసి బట్టలు వేయకుండా ఎంటీగా రన్ చేయండి. డూబెట్ అంటే బెడ్షీట్స్. పిక్ 30 అంటే ఓన్లీ 2 పేర్స్ అయితే మీకు 30 మినిట్స్లో అయిపోతుంది. స్పోర్ట్స్ వేర్, స్పోర్ట్స్ బట్టలు, హ్యాండ్ వూల్ స్వెటర్స్, డెలికేట్ శారీస్. మిక్స్డ్లో వాడతారు కదా, ఇవన్నీ ఎడిషనల్. ఇవి మీకు ఎడిషనల్ అనేది కావాలంటే సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు, ఆప్షనల్ అనమాట. ఇంటెన్సివ్ ఉంది కదా, బాగా ఎక్కువ మురుకుంటే మీకు రిన్స్ అనేది ఒకసారి అవుతుంది డిఫాల్ట్. 2 సార్లు కావాలంటే రిన్స్ ప్లస్. ఇది ఫ్రీ వాష్. 2 టైమ్స్ వాష్ కావాలంటే ఫ్రీ వాష్. ఇది డిలే అయింది. డిలే అంటే 3 hours నుంచి స్టార్ట్ అవుతుంది. ఎన్ని గంటల తర్వాత మీకు ప్రోగ్రామ్ డిలే కావాలంటే అన్ని గంటల తర్వాత డిలే చేసుకోవచ్చు. ఇప్పుడు 6 గంటలు పెట్టే కదా ప్రోగ్రామ్, 1 hour అనుకోండి. ఇప్పుడు నుంచి 5 గంటల తర్వాత స్టార్ట్ అయ్యి 6 గంటకి క్లోజ్ అయిపోతుంది. సెట్టింగ్స్ టైం ఎలా? టైం ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క టైం ఉంటుంది. మీరు టైం సెట్ చేసినది ఏముండదు. ఒక్కొక్క ప్రోగ్రామ్కి ఒక్కొక్క టైం వస్తుంది. ఇది వచ్చి టెంపరేచర్ వచ్చి మీకు డిఫాల్ట్ 40 వస్తుంది. 60 వరకు పెంచుకోవచ్చు. కోల్డ్ వాటర్ కావాలంటే కోల్డ్ వాటర్ పెట్టుకోవచ్చు. 20, 30 మీకు డిఫాల్ట్ 40 వచ్చేస్తుంది ఏం టచ్ చేయకుండా. తగ్గించుకోవచ్చు. 60 వరకు పెంచుకోవచ్చు. స్పిన్ వచ్చి 1000 డిఫాల్ట్ వచ్చేస్తుంది. 1400 వరకు పెంచుకోవచ్చు. స్పిన్ అంటే పిండడం అండి. 1000 వదిలేయండి. 1000 అయితే కొంచెం బెటర్ ఉంటుంది. 1400 పెట్టుకుంటే ఎక్కువ డ్రై అవుతుంది, బట్టలు నలుగుతుంది. అంటే ఎంత పిండితే అంత నలుగుతుంది కదా. అలా ఇప్పుడు పిల్లలకి డోర్ లాక్ అదేనా? లాక్ ప్రోగ్రామ్ మార్చుకుంటా. చైల్డ్ లాక్ అయితే ఇది. చైల్డ్ లాక్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ రెండు ఒకసారి ప్రెస్ చేయండి. ఓకే, ఇది చైల్డ్ లాక్. ఓకే, నెక్స్ట్ తీసేయాలంటే మళ్ళీ ఇది ఎలా ప్రెస్ చేయండి.
ఇది బేపర్ ఆన్ ఆఫ్ అంటే ప్రోగ్రామ్ అయిన తర్వాత మీకు ఆన్లో ఉంటుంది. ఇప్పుడు వద్దు ఆఫ్ చేసుకోవాలంటే సౌండ్ వద్దు అనుకుంటే ఇది లాంగ్ ప్రెస్ చేయండి. అంటే చిన్నపిల్లలు పడుకుంటారు సౌండ్ రాకూడదు అనుకుంటే ఈ రెండు ఆఫ్ ఒకేసారి ప్రెస్ చేస్తే సౌండ్ ఆగిపోద్ది. అదే ప్రోగ్రామ్ అయిన తర్వాత అలారం సౌండ్ వస్తుంది. అది పవర్ ఆఫ్ అయిపోయి డైరెక్ట్గా అదే అక్కడ కరెంట్ పోతే కనుక మళ్ళీ రాగానే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మిడిల్లో ప్రోగ్రామ్ మార్చడం కుదరదా? మిడిల్లో ఫాస్ట్ చేసి మార్చాలి. ఫాస్ట్ చేసి స్పిన్ ఫస్ట్ ఇది వాష్ లైట్, ఇది రిన్స్ లైట్, ఇది స్పిన్ లైట్. నార్మల్గా ఆటోమేటిక్గా అదే స్పిన్ చేసుకొని అన్నీ చేసేసేది కదా. అన్నీ చేస్తుంది, సపరేట్ ఏం పెట్టుకోని అవసరం లేదు. సపరేట్ స్పిన్ కావాలంటే ఏ ప్రోగ్రామ్ జరుగుతుందో ఎలా తెలియాలంటే ఇది వాష్ లైట్, ఇది రిన్స్, ఇది స్పిన్. ఓకే అండి. సపరేట్ స్పిన్ కావాలంటే మీరు పవర్ స్పిన్ టచ్ చేయండి, స్టార్ట్ చేయండి. డైరెక్ట్ ఏమైనా ఎర్రర్ వస్తే ఇది ఎర్రర్ కోడ్ లేదు. ఎర్రర్ కోడ్స్ ఉన్నాయి కదా. మీకు వాటర్ రావట్లేదు అనుకోండి, ఐఈ అని వస్తుంది. డోర్ వేయకపోతే డిఈ అని వస్తుంది. ఓకే. డోర్ ఎర్రర్, అవుట్లెట్ ఎర్రర్, ఇన్లెట్ ఎర్రర్ ఇంకోటి ఏదో ఉంటుంది. అన్బ్యాలెన్స్ అయితే యూఈ. అంటే బట్టలు ఎప్పుడు కూడా లొంగు చుట్టూ వేయకూడదు, ఒక పీస్ వేయండి, అప్పుడు అన్బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే.